ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం సమైక్యవాదం. ఇందులో 33 నుంచి 35 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. క్రింది వాన్లో ఉమ్మడి జాబితాలో లేనిది: 1 అడవులు, 2 విద్య, 3 సమాచార వ్యవస్థ, 4 వివాహం. క్రింది వాన్లో ఉమ్మడి జాబితాలో లేనిది: 1 అడవులు, 2 విద్య, 3 సమాచార వ్యవస్థ, 4 వివాహం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ఏ మార్పు చేయాలన్నా ముందుగా పార్లమెంట్లోని ఉభయ సభలు కనీసం ఎంత మెజార్టీతో ఆమోదించాలి? 1 3/2 వంతుల మెజార్టీ, 2 4/2 వంతులు, 3 4/3 వంతులు, 4 3/1 వంతు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనలో ఏ మార్పు చేయాలన్నా ముందుగా పార్లమెంట్లోని ఉభయ సభలు కనీసం ఎంత మెజార్టీతో ఆమోదించాలి? 1 3/2 వంతులు, 2 4/2 వంతులు, 3 4/3 వంతులు, 4 3/1 వంతు. రాష్ట్ర జాబితాలు ఏ అంశాలు ఉన్నాయి? 1 వ్యవసాయం, 2 పోలీసు, 3 నీటిపారుదల, 4 పైవన్నీ. రాష్ట్ర జాబితాలు ఏ అంశాలు ఉన్నాయి? 1 వ్యవసాయం, 2 పోలీసు, 3 నీటిపారుదల, 4 పైవన్నీ. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై ఏ ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై ఏ ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. వాస్తవానికి రాజ్యాంగం ఎన్ని అంచెల ప్రభుత్వ వ్యవస్థను అందించింది? 1 2 అంచెలు, 2 3 అంచెలు, 3 4 అంచెలు, 4 5 అంచెలు. వాస్తవానికి రాజ్యాంగం ఎన్ని అంచెల ప్రభుత్వ వ్యవస్థను అందించింది? 1 2 అంచెలు, 2 3 అంచెలు, 3 4 అంచెలు, 4 5 అంచెలు. కేంద్ర జాబితాలు ఏ అంశాలు ఉన్నాయి? 1 విదేశీ వ్యవహారాలు, 2 దేశ రక్షణ, 3 బ్యాంకింగ్, 4 పైవన్నీ. కేంద్ర జాబితాలు ఏ అంశాలు ఉన్నాయి? 1 విదేశీ వ్యవహారాలు, 2 దేశ రక్షణ, 3 బ్యాంకింగ్, 4 పైవన్నీ. రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్ని రకాల శాసనాధికారాలను స్పష్టంగా ఏర్పాటు చేసింది? 1 4 2 3 3 5 4 2. రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్ని రకాల శాసన అధికారాలను స్పష్టంగా ఏర్పాటు చేసింది? 1 4 2 3 3 5 4 2. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ఏ మార్పు చేయాలన్నా మొత్తం రాష్ట్రాలు ఎన్ని రాష్ట్ర శాసనసభలో ఆమోదించాలి? 1 కనీసం 50%, 2 కనీసం 70%, 3 కనీసం 30%, 4 కనీసం 80%. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ఏ మార్పు చేయాలని మొత్తం రాష్ట్రాలు ఎన్ని రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి? 1 కనీసం 50%, 2 కనీసం 70%, 3 కనీసం 30%, 4 కనీసం 80%. ఏ రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితులు చూస్తే భారత రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల కింద ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నాయి? 1 మిజోరాం, 2 అస్సాం, 3 నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, 4 పైవన్నీ. ఏ రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలో కొన్ని నిబంధనల కింద ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నాయి? 1 మిజోరాం, 2 అస్సాం, 3 నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, 4 పైవన్నీ. కేంద్రపాలిత ప్రాంతాల నిర్వహణలో ఏ ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి? 1 రాష్ట్ర ప్రభుత్వానికి, 2 కేంద్ర ప్రభుత్వానికి, 3 స్థానిక ప్రభుత్వానికి, 4 1 మరియు 2. కేంద్రపాలిత ప్రాంతాల నిర్వహణలో ఏ ప్రభుత్వానికి ప్రత్యేక అధికారులు ఉన్నాయి? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 స్థానిక ప్రభుత్వానికి, 4 1 మరియు 2. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రభుత్వాలు మాత్రం చట్టాలు చేయగలుగుతాయి? 1 స్థానిక ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 రాష్ట్ర ప్రభుత్వం, 4 2 మరియు 3. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేయగలుగుతాయి? 1 స్థానిక ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 రాష్ట్ర ప్రభుత్వం, 4 1 2 మరియు 3. మన రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉంది? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 3 స్థానిక ప్రభుత్వం, 4 కేంద్ర ప్రభుత్వం. మన రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉంది? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 3 స్థానిక ప్రభుత్వం, 4 కేంద్ర ప్రభుత్వం. వేటితో సమైక్య విధానంలోని 3వ అంచె జోడించబడింది? 1 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వం, 3 మున్సిపాలిటీలు, 4 కేంద్ర ప్రభుత్వం. వేటితో సమైక్య విధానంలోని 3వ అంచె జోడించబడింది? 1 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వం, 3 మున్సిపాలిటీలు, 4 కేంద్ర ప్రభుత్వం. కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రభుత్వం మాత్రం చట్టాలు చేయగలుగుతుంది? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 4 స్థానిక ప్రభుత్వం. కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రభుత్వం మాత్రం చట్టాలు చేయగలుగుతుంది? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 4 స్థానిక ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనల కింద ప్రత్యేక అధికారాలు కలిగి ఉంటాయి? 1 ఆర్టికల్ 371, 2 ఆర్టికల్ 271, 3 ఆర్టికల్ 171, 4 ఆర్టికల్ 373. కొన్ని రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలో ఏ నిబంధనల కింద ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నాయి? 1 ఆర్టికల్ 371, 2 ఆర్టికల్ 271, 3 ఆర్టికల్ 171, 4 ఆర్టికల్ 373. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. క్రింది వాళ్ళు ఉమ్మడి జాబితాలో లేనిది. కరెక్ట్ ఆన్సర్ 3 సమాచార వ్యవస్థ. క్రింది వాళ్ళు ఉమ్మడి జాబితాలో లేనిదంటే సమాచార వ్యవస్థ. మిగిలిన అడవులు, విద్య, వివాహం అనేవి ఉమ్మడి జాబితాల అంశాల కింద వస్తే అడవులు, విద్య, వివాహం ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని ఉమ్మడి జాబితాల అంశాల కింద వస్తే సమాచార వ్యవస్థ అనేది ఉమ్మడి జాబితాలో లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ఏ మార్పు చేయాలన్నా ముందుగా పార్లమెంట్లోని ఉభయ సభలు కనీసం ఎంత మెజారిటీతో ఆమోదించాలి ఆ అధికార విభజనలో ఆ మార్పుని. అంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటంటే 3/200 మెజారిటీతో, ముగ్గురింటో అందులో ఇద్దరు కనీసం 2 ఓట్లు పడాలి. అలా అయితేనే 3/200 మెజారిటీతో దాన్ని గెలిపిస్తే ఆమోదిస్తే అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ఏ మార్పు చేయాలన్నా జరుగుతుంది. సింపుల్గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ఏ మార్పు చేయాలన్నా ముందుగా పార్లమెంట్లోని ఉభయ సభలు కనీసం ఎంత మెజారిటీతో ఆమోదించాలంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటి 3/200 మెజారిటీతో. రాష్ట్ర జాబితాలు ఏ అంశాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. వ్యవసాయం, పోలీసు, నీటిపారుదల. రాష్ట్ర జాబితాలు ఏ అంశాలు ఉన్నాయంటే వ్యవసాయం, పోలీసు, నీటిపారుదల. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఉమ్మడి జాబితాలో పేర్కొనబడిన అంశాలపై ఏ ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు? ఉమ్మడి జాబితాల అంశాలు. కరెక్ట్ ఆన్సర్ 2 కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి జాబితాలో పేర్కొనబడిన అంశాలపై ఏ ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ 2. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై ఏ ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై ఏ ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కూడా కరెక్ట్ ఆన్సర్ 3. వాస్తవానికి రాజ్యాంగం ఎన్నంచెల ప్రభుత్వ వ్యవస్థను అందించింది? కరెక్ట్ ఆన్సర్ 1 2 అంచెలు. వాస్తవానికి రాజ్యాంగం ఎన్నంచెల ప్రభుత్వ వ్యవస్థను అందించింది అంటే 2 అంచెలు. కరెక్ట్ ఆన్సర్ 1. 3వ అంచె ఇందాక మున్సిపాలిటీ అని చెప్పుకున్నాం కదా. కేంద్ర జాబితాలు ఏ అంశాలు మాత్రమే ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ, బ్యాంకింగ్ ఇవన్నీ కేంద్ర జాబితాల అంశాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కేంద్ర జాబితాలు ఏ అంశాలు ఉన్నాయంటే విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ, బ్యాంకింగ్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్ని రకాల శాసనాధికారులను స్పష్టంగా ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ 2 3. అదే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటాం కదా అవే. రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్ని రకాల శాసనాధికారులను స్పష్టంగా చేసిందంటే 3 రకాలు. కరెక్ట్ ఆన్సర్ 2. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ఏ మార్పు చేయాలన్నా మొత్తం రాష్ట్రాలు ఎన్ని రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటి కనీసం 50%. 3/2 ఓట్లు పడాలి పార్లమెంట్లో. అది కాకుండా ఇంకా ఉన్న రాష్ట్రాల్లో కనీసం 50% రాష్ట్రాలు అనేది కనీసం సగం రాష్ట్రాలు దాన్ని ఆమోదించాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఒకటి. ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ఏ మార్పు చేయాలన్నా మొత్తం రాష్ట్రాలు ఎన్ని రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలంటే కనీసం 50%. అంటే ఉన్న భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో 50% సగానికి కనీసం సగం రాష్ట్రాలు ఆమోదిస్తే ఆ మార్పుల్ని అప్పుడు ఆమోదం పొందుతాయి. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలో కొన్ని నిబంధనల కింద ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 మిజోరం, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలో కొన్ని నిబంధనల కింద ప్రత్యేక అధికారం కలిగి ఉన్నాయంటే మిజోరం, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. మిజోరం, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. గుర్తుపెట్టుకోండి. కేంద్రపాలిత ప్రాంతాల నిర్వహణలో ఏ ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయంటే కరెక్ట్ ఆన్సర్ అండి కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రపాలిత ప్రాంతాల నిర్వహణలో ఏ ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వానికి. కరెక్ట్ ఆన్సర్ 2. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రభుత్వాలు మాత్రం చట్టాలు చేయగలుగుతాయంటే రాష్ట్ర ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ 3. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రభుత్వాలు మాత్రం చట్టాలు చేయగలుగుతాయంటే రాష్ట్ర ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ 3. మన రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉంది? అవశిష్ట అంశాలపై కరెక్ట్ ఆన్సర్ 4 కేంద్ర ప్రభుత్వానికి. మన రాజ్యాంగ ప్రకారం అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి. కరెక్ట్ ఆన్సర్ 4. వేటితో సమాఖ్య విధానంలోని 3వ అంచె జోడించబడింది? కరెక్ట్ ఆన్సర్ 3 మున్సిపాలిటీలు. వేటితో సమాఖ్య విధానంలోని 3వ అంచె జోడించబడింది? మున్సిపాలిటీ. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. 3వ అంచె ఏంటంటే మున్సిపాలిటీ అంటే స్థానిక సంస్థలు, అవి అందులో మున్సిపాలిటీల కింద వస్తే. కరెక్ట్ ఆన్సర్ 3. కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది? కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 2. కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఏ ప్రభుత్వం మాత్రం చట్టాలు చేయగలుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 2. కొన్ని రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలో ఏ నిబంధనల కింద ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఆర్టికల్ 371. కొన్ని రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలో ఏ నిబంధనల కింద ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నాయంటే ఆర్టికల్ 371. కరెక్ట్ ఆన్సర్ 1. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.